దివంగత మాజీ సీఎం కేసీఆర్ అన్న కుమారుడు కల్వకుంట్ల కన్నారావుపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే ఓ భూ వివాదంలో నిందితుడిగా ఉన్న కన్నారావుపై తాజాగా దోపిడీ కేసు ఫైల్ అయింది. ఆయనతో పాటు మరో 5గురిపై బంజారాహిల్స్ పిఎస్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని కన్నారావు సహా మరో 5గురు బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బిందు మాధవి అలియాస్ నందిని చౌదరి అనే మహిళతో కలిసి కన్నారావు ఈ అరాచకానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఓ సమస్య పరిష్కారం విషయంలో తనకు న్యాయం చేయాలని కోరుతూ కన్నారావు వద్దకు వెళ్లారు సాఫ్ట్వేర్ ఉద్యోగి విజయవర్ధన్ రావు. కన్నారావుకు పరిచయస్తురాలైనటువంటి బిందు మాధవి అలియాస్ నందిని విజయవర్ధన్ వద్ద నగదు ఉన్నాయన్న విషయాన్ని కన్నారావుకు తెలిపింది. ఆ డబ్బు కోసం కక్కుర్తిపడ్డ కన్నారావు నందినితో పాటు మరికొంతమందితో కలిసి విజయవర్ధన్ను తన గెస్ట్ హౌస్లో అక్రమంగా నిర్బంధించాడు. అనంతరం అతన్ని బెదిరించి 60 లక్షల నగదు 97 తులాల బంగారం దోచుకున్నాడు. ఈ విషయం బయటకు చెప్పొద్దని, తనకు పోలీస్ శాఖలో ఉన్నతాధికారులు తెలుసునని అతన్ని బెదిరించాడు. ఈ విషయాలన్నీ బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ద్వారా వెల్లడైంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. కల్వకుంట్ల కన్నారావుపై నమోదైన కేసుకు సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి సతీష్? మాజీ సీఎం కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావుపై మరో కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. అయితే ఒక ల్యాండ్ సెటిల్మెంట్ కోసం వెళ్ళినటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఇంట్లోనే దొంగతనం చేశారని చెప్పి బంజారాహిల్స్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిర్రు. ఇక దీనికోసం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కనుక చూస్తే విజయవర్ధన్ రావు అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి ల్యాండ్ సెటిల్మెంట్ కోసం కన్నారావు వద్దకు వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్తే విజయవర్ధన్ రావు వద్ద ఉన్నటువంటి నగదు ఉన్నాయని చెప్పి తెలుసుకొని అతని ఇంట్లో దొంగతనం చేశారని చెప్పి, అట్లాగే బిందు మాధవి అలియాస్ నందిని అనే మహిళతో కలిసి ఈ అరాచకానికి పాల్పడ్డారని చెప్పి 60 లక్షల నగదు 97 తులాల బంగారం దోపిడీ చేసినట్లుగా ఫిర్యాదులో తెలపడం జరిగింది. అయితే బాధితుడ ఫిర్యాదుతో కన్నారావుతో సహా 5గురిపై పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఇక కన్నారావు, బిందు మాధురి, శ్యామ్ ప్రసాద్, సంతోష్ నడిపెల్లి, తులసిరాంపై కేసు నమోదైనట్లయితే మనకు తెలుస్తూ ఉంది. ఇక అప్పటి ఏసీపీ భుజంగరావు సైతం కన్నారావుకు సహకరించాలని సాఫ్ట్వేర్ ఎవరైతే ఉన్నారో తను తెలిపిండి. ఇక అట్లాగే ఇంజనీర్పై ఒత్తిడి తెచ్చారు. కన్నారావుకు సహకరించాలని, లేకపోతే ఎన్కౌంటర్ చేస్తామని భుజంగరావు తనను బెదిరించినట్లుగా బాధితుడు తెలిపారు. గతంలోనూ బిందు మాధురిపై పలు కేసులు ఉన్నాయని చెప్పి అయితే పోలీసులు వెల్లడించడం జరిగింది. కన్నారావుకు సంబంధించి ఇంతకుముందు కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు అయితే నమోదైంది. అప్పుడు కూడా ల్యాండ్ ఇష్యూకి సంబంధించి ఒకటి నమోదైంది. వాళ్ళకి సంబంధించి ఇట్లాంటి కేసెస్లలో కూడా, అంటే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇంట్రాగేషన్ చేస్తున్న వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఒక 3-4 వచ్చి వాళ్ళకి సంబంధించి వాళ్ళని బెదిరించినట్లుగా, అట్లాగే వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నట్లుగా, వాళ్ళ ల్యాండ్ ఇట్లా తీసుకున్నట్లుగా అన్నట్టుగా కొన్ని ఆరోపణలు అయితే వచ్చాయి. దీనికి సంబంధించి ఇప్పుడు ఇది రెండోసారి కేసు నమోదైంది. ఇంతకుముందు కుకట్పల్లిలో కూడా దీనికి సంబంధించి ఒక వ్యక్తి వచ్చి వాళ్ళ కూతురుకు సంబంధించినటువంటి ల్యాండ్ ఇష్యూ గురించి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఇంకా ఎట్లాంటివి ఉంటాయి అనేది ఇప్పటివరకైతే దీనికి సంబంధించిన విషయాలు అయితే పోలీసులు కేసులు బుక్ చేసి అయితే దీనికి సంబంధించినటువంటి వివరాలు అయితే చెప్పడం జరిగింది.